ప్రత్యేకంగా నిన్న మొన్న జరిగిన సంఘటన చూసినట్లయితే ఇది కావాలని ఎందుకు మీకు అంత ఉలికిపాటని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ మేమేమి రహస్యంగా మీటింగ్ పెట్టుకోలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కాపు ముఖ్య నాయకులని బ్యానర్ పెట్టుకుని అందరూ పిలుచుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తోట త్రిమూర్తులు గారి సోదరులు వారి విలేజ్లో మేమందరం కలుసుకున్నాం. మీకెందుకంత బాధ? మీకెందుకంత ఉలుకుపాటు? ఎందుకు మీరు ఆ రకంగా పెట్టాలి? ఆ సందర్భంగానే ముందు మొట్టమొదటిగా ఏదైతే సోదరులు నానాజీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, సంస్కారవంతమైన కాపు కుటుంబంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా ఇంత సంస్కారహీనంగా మాట్లాడరు. మీరు మాట్లాడినవన్నీ ఎవరినైనా విమర్శించవచ్చు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా మాట్లాడచ్చు, ఎవరి గురించైనా మాట్లాడచ్చు. బట్ దానికి పద్ధతులు ఉంటాయి, దానికి ఒక విధానం ఉంటుంది. కానీ మీరు మాట్లాడిన పద్ధతి ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో రావాలి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పిలిస్తే రావాలి? ఆయన సొంత నియోజకవర్గం, సొంత జిల్లా ఉంది, కుటుంబ పరంగా ఎప్పటి నుంచో ఆయన వస్తున్నారు. ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడు రాలేదండి. తండ్రి దగ్గర నుంచి ఎన్నో ఆ కుటుంబంలో ఎన్నో చేసుకొచ్చారు. రాష్ట్రానికి ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన, ఒక్కసారి అధికారం రానంత మాత్రాన, అది కూడా మీరంతా కూటమిగా వెళ్ళటం వల్ల, మీరు కలిసికట్టుగా వెళ్ళటం వల్ల రకరకాలుగా కారణాలు ఇప్పుడు అందరూ చెప్తున్నారు. మీరు ఈవీఎంల గురించి మాట్లాడిన వాళ్ళకి ఒక్క సమాధానం చెప్పలేరు. ఇప్పుడు కన్నబాబు గారు, రాడిశెట్టి రాజా గారు చెప్పారు. ఈ 5 పేర్లు ఇవే కాదు, మీడియా వారిని, సోషల్ మీడియా వారిని మీరు ఎన్ని స్టేషన్లు తిప్పారు, ఎన్ని జిల్లాల్లో ఎన్ని పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క వ్యక్తి మీద కేసులు పెట్టారు, ఏ రకంగా మీరు ఏడిపించారు, ఏ రకంగా పోలీస్ స్టేషన్లో పిలిచి రోజులు కూర్చోబెట్టారు. ఎప్పుడైనా మీరు మాట్లాడారా? వీళ్ళెవరికి సమాధానం లేదా? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయినాయి, చాలా విషయాలు వచ్చాయి. మహిళల గురించి అన్నిటి గురించి ఇవ్వాలి. సూపర్ 6 సూపర్ 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 అని మీ మీటింగ్లో చెప్తున్నారు తప్ప ఫెయిల్యూర్ అని ప్రజలు చెప్తున్నారు. సూపర్ 6లో నిరుద్యోగ భృతి ఏమైంది? సూపర్ 6 ఎలా అయింది? మహిళలకు 1500 ఇవ్వలేదు, సూపర్ 6 ఎలా అయింది? ఇవన్నీ అడుగుతారని చెప్పి రకరకాలుగా మీరు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మాజీ ముఖ్యమంత్రుల గురించి, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల గురించి తప్పుడుగా మాట్లాడారో తక్షణం వాటిని విరమించుకోవాలి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, ఈ మీటింగ్ సమావేశం సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకి మరి మేము సమావేశం పెట్టుకుంటున్నాం, మేము అందరం కలుసుకుంటున్నామనో మరి దేనికనో వెంటనే రేపు సమావేశంగా ఈరోజు ఏదో ఒక ప్రోగ్రాంకి వచ్చారు. వచ్చిన సందర్భంగా విలేకరు గారు అడిగారు, కాపులు కులం ఏమీ లేదండి అని అన్నారు అని. నేను వినలేదమ్మా, ఒకవేళ అనుంటే అది కరెక్ట్ కాదు. నేను ముందు గురించి కూడా మాట్లాడలేదు, నేను చాలా సభ్యతగా మాట్లాడాను. ఆయన పిఠాపురంలో కాపులు ఎక్కువ మంది ఉన్నారు, అందరితో పాటు ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడైతే గెలుపు బాగుంటుందని చెప్పి ఆయన వచ్చారు. అంటే నమ్మి వచ్చారనే నేను చెప్పాను. రెండోది, పిఠాపురం మిమ్మల్ని గౌరవించింది. మిమ్మల్ని గౌరవించినప్పుడు కులం లేదు, మతం లేదు అంటే ఎలాగా? కుల వివక్షత ఉండకూడదు, కానీ ఖచ్చితంగా పుట్టిన కులానికి న్యాయం చేయకపోతే ఆ మనిషి వేస్ట్. ఇంకా నీ తల్లికి నువ్వు న్యాయం చేయకపోతే, నీ కులానికి నువ్వు న్యాయం చెప్తే నువ్వు ఉండి ఎందుకు? అలాని ఇందులో మేమందరం కూడా రాజకీయంగా ఉన్నవాళ్ళు. నానాజీ గారు మీకు తెలీదా? అమ్మమ్మలు నాన్నమ్మలు చేయిపెట్టుకుని కాపు వనభోజనాలకు వచ్చిన వాళ్ళం మనం. కులం గురించి మనం ఎంత ఉపయోగపడ్డామో, కులం గురించి మనం ఎంత సేవ చేసామో, ఎవరు మా దగ్గరికి మన జిల్లాలో, ముఖ్యంగా మన జిల్లాలో, మిగతా రాష్ట్రం అంతా లేకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఇక్కడ ఎవరికి చిన్న కష్టం వచ్చినా అన్ని కులాలతో పాటు కాపు కులంకి ఎవరికైనా ఇబ్బంది వచ్చింది, ఒక హాస్పిటల్, ఒక స్కూలు, ఒక యాక్సిడెంట్, ఒక పోలీసు, ఒక ఇది, ఎక్కడ ఏదొచ్చినా మేమెప్పుడు ఏ టైం అయినా అందరం మేము అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేస్తాం.
అలాంటిది మీరు పిఠాపురం ఎందుకు వెళ్ళారు? అత్తూరురా? ఏ సోదరా? అత్తూరురా లేకపోతే అమ్మగారురా? ఏంటిది? పిఠాపురం నేను ఎప్పుడు వెళ్ళానో తెలుసా? 1994లో అన్న ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చి పిఠాపురం ఆడబొడుచని బొట్టు పెట్టి పంపిస్తే అక్కడికి వెళ్ళాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్న బిడ్డ కన్నా ఎక్కువగా నన్ను పిఠాపురం గౌరవించింది. నాకు పిఠాపురం ఎప్పుడు లోడ్ చేయలేదు. ఆ అన్న ఇచ్చిన తర్వాత 20 రోజులకి నా టికెట్ అప్పుడు రాజకీయ కారణాల వాళ్ళు తీసేస్తే 2009లో అన్నయ్య చిరంజీవి గారు, అంటే మీరు చిరంజీవి గారిని అడుగుతున్నారా? ఇప్పుడు మీరు చిరంజీవి గారిని ప్రశ్నిస్తున్నారా? పిఠాపురం ఎందుకు ఇచ్చారు గీత గారికని చిరంజీవి గారిని ప్రశ్నిస్తున్నారా మీరు అని అడుగుతున్నాను నేను. ఎందుకు పిఠాపురం ఇచ్చారు గీత గారికని మీరు ఆయన్ని ప్రశ్నిస్తున్నారా? 294 సీట్లుంటే మీరు 175లో 21 ఎక్కారు. మీరు 294లో 18 మంది నెగ్గితే పిఠాపురం నెగ్గించింది. ఎందుకంటే చిరంజీవి గారిని, వంగా గీత గారిని కాదు, ఆ రోజు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో నా ఎప్పుడొస్తా ఆ రోజు నాకు ఇప్పటికీ అదే చెప్తాం మేము. మొన్న దాంట్లో కూడా మీరు చిరంజీవి గారినే ఉపయోగించుకున్నారు. అప్పుడు ప్రజారాజ్యమైనా ఇప్పుడు జనసేన చిరంజీవి గారు మాట ఇవ్వటం వల్ల మొన్న పిఠాపురం అంతా కూడా నెగ్గించారు. పోనీ మీరు చెప్తారు, మీరే అంటున్నారు పిఠాపురం మీరు ఎందుకు వెళ్ళారు, పిఠాపురం ఆయన ఎందుకు వచ్చారు చెప్పండి. పిఠాపురంలో కాపులు ఎవరు లేరు, కాపులు మాకేమో అభిమానం కాదు, మేమేం పిఠాపురం అందుకు రాలేదని చెప్పమనండి. ఎందుకండి మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నార్థకంలో పెడతారు? ఇలాగే అడ్డదిడ్డంగా మాట్లాడే అలాంటి ఆయన ఏమన్నారు? మొన్న వచ్చి నాకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఎవరూ మాట్లాడట్లేదు, నేనే వచ్చి మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్నారు. ఆ ప్రెస్టేషన్తో మీరు ఏది పడితే అది జగన్ గారిని అందరినీ మాట్లాడుతున్నారు. ఎందుకు అంటున్నాను నేను. ఇంకొకటి, మీరు ఏది వంకరగా తీసి మేము మాట్లాడినవన్నీ తీసి వంకర పెడతారా చెప్పండి కానాజీ గారు? మేము మొన్న జరిగిన మీటింగ్ ఏంటి? మేము అందరూ ఉన్నారు అక్కడ. 8 మంది 7 ఎక్స్ మినిస్టర్లు ఉన్నారు, 1 డిప్యూటీ సీఎం, ఎక్స్ డిప్యూటీ సీఎం ఉన్నారు, ఎంపీలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఫ్లోర్ లీడరు, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉన్నారు, అనేక మంది చైర్మన్లు అందరూ వచ్చారు. వీళ్ళందరినీ అంటే కాపులు కుక్కల కింద పోలిస్తారా? కాపుల్ని కుక్కలతో పోల్చడం సమంజసమా? నిజమైన కాపు బిడ్డ మాట్లాడవలసిన మాట ఇదేనా? మీకు తెలీదా కాపులు ఎలా ఉంటారో? కాపులు ఒక మాట పడరు, ఒక మాట అనరు. అలాంటిది మీరు ఈ రకంగా మాట్లాడడం ఎంత తప్పు? దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయానికి క్షమాపణ చెప్పాలి. మీరు మీ మాటలని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఆడబడుచుగా నేను అడుగుతున్నాను, ఈ రకంగానా? రెండోది, మేమేమి చర్చించలేదంట, ఏదో గబగబా మాట్లాడేసామంట. అసలు నేను ఇందాకనే అడుగుతున్నాను, మీకెందుకు ఉలికిపాటు? రేపు తెలుగుదేశం వాళ్ళు కూర్చుంటారు, ఆల్రెడీ వాళ్ళు రహస్యంగా కూర్చుంటున్నారు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. మేమేదో మా కార్యక్రమం మా పార్టీ పరంగా మేము తీసుకున్నాం, మీకెందుకు? మేము అడిగిన ఎజెండా ఏం కనపడలేదా? కన్నబాబు గారు లాస్ట్లో అందరితో చర్చించి చదివిన ఎజెండా మీకు వినపడలేదా? ఏది కాపు నేస్తం, ఏది ప్రజలకు కాపులకి ఇస్తానన్న ఏది విదేశీ విద్యేది ఏది? ఏవి వరుసగా చెప్పండి. మీరు మేము ఇది చేసామని చెప్పండి. కాపు కార్పొరేషన్ యాక్టివిటీ ఏది? 3,000 కోట్లు ఏవి సంవత్సరానికి? 9,000 కోట్ల రూపాయలు ఏవి? ఇవేమీ చెప్పట్లేదు. పెద్దలిద్దరూ చెప్పినట్టుగా, మా సోదరులు ఇద్దరూ చెప్పినట్టుగా డైవర్షన్ చేయాలి. అందుకే సోదరా నేను చెప్తున్నాను, మీరు ఆవేశంలో ఉద్రేకంగా ఇదేదో గట్టిగా ఉంటుందని మాట్లాడినా కరెక్ట్ కాదు. అది మన కాపులు మాట్లాడాల్సిన మాట కాదు. ప్రజాప్రతినిధిగా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ముందే చెప్తున్నాను, పిఠాపురం నా సొంతం. నేను డిక్లేర్ చేశాను మొన్న ఎలక్షన్లో కూడా, జగన్ గారి సమక్షంలో డిక్లేర్ చేశాను. మీరు అడిగిన సందర్భం గురించి నేను చెప్తున్నాను. రేపు నేను చనిపోతే నా క్రియలు కూడా అక్కడే జరుగుతాయి. ఆల్రెడీ నేను రాసే పెట్టుకున్నాను. ఎందుకంటే అది నేను పుట్టిన గ్రామం. చచ్చిపోతే మళ్ళీ అక్కడే పుడతాను. నేను ఇప్పుడే అనుకుంటున్నారా? మళ్ళీ పుడతాను.
మళ్ళీ పుడతాను నేను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ పెడితే మీలాంటి వాళ్ళుగా మొన్నదాకా మా వరం తమ్ముడు అనేవాడు. ఎందుకులే నేను సమాధానం చెప్పడం అని అనుకున్నా. 94 నుంచి నేను అంతకు ముందు నుంచి 1985 నుంచి నేను డిగ్రీలో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి రాజకీయాల్లో మా విశ్వనాథ్ గారు కూడా ఉన్నాను. నేను 95లో 10 సంవత్సరాలు కార్యకర్తగా పనిచేస్తే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను నేను. మా సోదరుడు కన్నబాబు గారు చెప్పినట్టుగా ఎన్నో పదవులు చేసినా ఎప్పుడు మేము అలా అనుకోలేదు. ఇది 100% ఆ కాపులను గుర్తించి కాపు ఆడపడుచుగా నాకు ఇచ్చిన అవకాశం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆగిపోయిన వ్యక్తిని పిలిచి గీతమ్మ తల్లి, గీతమ్మ, రామ్మ అని చెప్పి నాకు ఎంపీ ఇచ్చి ఎంతో గౌరవించి ఎంపీగా గెలిచే అవకాశం ఇచ్చారు. అలాగే మొన్న పిఠాపురంలో మళ్ళీ పోటీ చేసే అవకాశం నాకు ఇచ్చారు. చిరంజీవి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో ఆశీర్వదించబడ్డాళ్ళం మేము. మీరు ఈ రకమైన రాజకీయం మాట్లాడొద్దు, దయచేసి ప్రజల గురించి మాట్లాడండి. మొన్న కాపు సమావేశంలో కూడా కాపుల అభివృద్ధి కోసం, కాపులకి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం కోసం, కాపులకి ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాబట్టడం కోసం, కాపులకి అందరం కలిసి అండగా ఉండడం కోసం ఏర్పాటు చేసింది. మీరేం బెదిరిపోక్కలేదు. మేము అందరం కూడా కలిసికట్టుగానే ముందుకెళ్తాం. ఇలాంటి విరమించుకోవాలని చెప్పి ఈ మరీ ఇంకొకసారి మీరు ఏవైతే ఆ పదాలు కాపు మంత్రుల గురించి కానీ కాపుల గురించి, ఇది మా మొక్కల్ని అన్నట్టు కాదు, మీరు కాపు కులాన్ని ఆ విధంగా మాట్లాడినట్టుగా అందరూ కూడా బయట అందరూ చర్చించుకుంటున్నారు. తక్షణం దీని మీద మీరు క్షమాపణ చెప్పాలి, వెనక్కి తీసుకోవాలి.